వదినా మీరా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు కాల్లో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను జగదాత్రి. ఎవరితో మాట్లాడుతున్నావు? అది వదినా. హలో, నాతోనే మాట్లాడుతుందక్క, నాతోనే మాట్లాడుతుంది. నీతోనా? ఇక్కడే ఉన్నావు కదా, మరెందుకు ఫోన్లో మాట్లాడుతుంది? మేడం గారు నా మీద అలిగారు కదా అక్క, అందుకే ఫోన్లో మాట్లాడి కూల్ చేస్తున్నాను. అల్లుడు గారు అత్తగారిల్లు అని నీతో ఎందుకందే? అంటే వదిన లాస్ట్లో ఉన్న మాటే విన్నారనమాట. అమ్మయ్యా. రాజు అక్క, రాజు అల్లుడిని అత్తారింటికి ఎలా వెల్కమ్ చేద్దామా అని మాట్లాడుకుంటున్నావు అక్క. అవునా? అయినా రాజు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కదా. అప్పుడే వచ్చేసారా? అయితే వెళ్ళి పలకరించి వస్తావు అక్క. వెళ్ళి పలకరించి వస్తాం వదినా. మాటల్లో తడబాటు, అది మొహంలో కంగారు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు. నాకు చెప్పకూడని విషయం ఏమై ఉంటుంది? జగదాత్రి కేదార్లో నాకు తెలియని విషయం ఏమైనా ఉందా? అది మంచిదా చెడ్డదా? పిన్నివాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నిజంగా మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేసి నన్ను మోసం చేస్తున్నారా? చచా, జగదాత్రి కేదార్ అలాంటి పని ఎప్పటికీ చేయరు. ముందు వాళ్ళు దాస్తున్న విషయం ఏంటో ఎలా అయినా కనిపెట్టాలి. అక్కకి ఆల్మోస్ట్ దొరికిపోయే వాళ్ళం కదా దాత్రి. అవును కేదార్, అసలు వదిన రావడం నేను చూడనే లేదు. పోనీలే, ఎలా అయినా తప్పించుకున్నాం కదా, అది చాలు. ఇక పిన్ని కోటి తిరిగి తీసుకుందన్న కోపంలో ఆ రాజుగాడు అన్ని నిజాలు చెప్తే చాలు. చూద్దాం. ఒకరి మీద ఒకరు కోపంతో ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చొని ఉంటారనుకుంటే కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారేంటి కేదార్? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. నాకు తెలిసి మన ప్లాన్ ఫెయిల్ అయినట్టుంది దాత్రి. అత్తయ్య, వాళ్ళలా తెల్ల మొహాలు వేసుకొని నిలబట్టం చూస్తుంటే భలే ఆనందంగా ఉంది అత్తయ్య. ఈ తూరి విజయం మనదే అమ్మే. పలకరిస్తానని అలా నిలబడున్నారేంటి? సరే పదండి, రండి. పద. కాసేపట్లో పంతులు గారు వచ్చేస్తారు, మొదలు పెట్టేద్దాము. రాజు పెళ్లి కొడుకు. నమస్తే. నమస్కారం. వాళ్ళ అమ్మ నాన్న. ఈయన మా హస్బెండ్ సురేష్. నమస్కారం అండి. నమస్తే బాబు. ఏంటి సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్. మీ సూట్ కూడా చాలా బాగుంది బ్రదర్. ఎక్కడ రెండుకి తెచ్చారు? ఎక్స్క్యూజ్ మీ? అదే ఎక్కడ కొన్నారు అని అన్నాను. టాప్ టు బాటం అంతా ఇంపోర్టెడే. నా రేంజ్ ఏంటో మీకు ఇంకా అర్థం కావడం లేదు. ఫ్యూచర్లో తెలుస్తుంది. నీకు ఫ్యూచర్ ఉంటుందో లేదో చూసుకోరా ముందు. రేంజ్ అంటే గుర్తొచ్చింది. ఏర్పాట్లన్నీ మా రేంజ్కి తగ్గట్టే చేశారు కదా. భోజనాల ఏర్పాట్ల దగ్గర ఏ లోటు రాకూడదు. చిన్న పొరపాటు జరిగినా మా బంధువుల దగ్గర మాట వచ్చేస్తుంది. అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం, మీకెలాంటి ప్రాబ్లం రాదు. ఇందాకే బఫెట్ మెనూ చూసా, అంతా సౌత్ ఇండియనే ఉంది, కాంటినెంటల్ లేదా? వీడి ఎక్స్ట్రాలో పెళ్ళయ్యే వరకు నోరు మూసుకొని ఉండమని చెప్పాక కూడా చూడండి అత్తయ్య ఎలా వాగుతున్నాడో. సూట్ వేసినంత మాత్రాన లేకి బుద్ధులు యాడికిపోతాయమ్మి. కూర్చోండి. పెళ్లిలో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అసలే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓహో.
బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు. పెళ్లి మొత్తం మీ ఖర్చులతోనే మీరే ఘనంగా చేస్తానన్నారు. ఆ? యాక్చువల్గా డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలాగూ పెళ్ళికి కూడా ఎక్కువ టైం లేదు కదా, వాళ్ళందరినీ పిలుస్తా. మీరు మీ రిక్వైర్మెంట్ చెప్పి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని బ్లాక్ చేసుకోండి. ఆ, వెళ్ళు, వాళ్ళని తీసుకున్నా. ఇప్పుడా? ఇప్పుడు ఎలా మాట్లాడతా? ఎంగేజ్మెంట్ ఉంది కదా. ఇంకా టైం ఉంది కదా బ్రదర్. కేదార్, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా, వెళ్ళు. సరే దాత్రి. హలో బ్రదర్ ఇల్లా, ఎక్కడికి ఎక్కడికి? రే తులోనాయాల ఏటికిరా ఎచ్చులకు పోయి ఇట్ట నెత్తికి తెచ్చుకుంటావో? ఇప్పుడు వాళ్ళందరికీ మనీ ఎలా పే చేస్తావురా చిత్తవా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అకౌంట్లో 116 తప్ప ₹1 కూడా లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. షో చెత్తనాయాల. బ్రదర్, పెళ్లి మీకు ఎలా కావాలో చెప్పండి, వీళ్ళు అలా చేసి పెడతారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఆహా, దానికి ఇంకా టైం ఉండదు కదమ్మే. ఇప్పటి నుంచే ఏటికి మాట్లాడేది? టైం ఉంది కదా. కరెక్టే కదా జగదాత్రి, మనం ఇంకా ఎక్కడ చేస్తున్నాం ఏంటి అని డిసైడ్ అవ్వలేదు కదా. సరే, కానీ మనం వాళ్ళకి అట్లీస్ట్ అడ్వాన్స్ అని ఇచ్చేద్దాం వదినా. అసలే పెళ్లిళ్ళ సీజన్ కదా, మళ్ళీ మనకి వీళ్ళు దొరకరు. మనకి పెళ్లి డేట్స్ ఎలాగూ ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఆ డేట్స్ కి బ్లాక్ చేసుకుందాం అక్క. తర్వాత ప్లాన్ చేద్దాం. కరెక్టే కదక్క, పెళ్లి సీజన్ కాబట్టి ముందే అడ్వాన్సులు ఇవ్వడం మంచిది. ఏం చేస్తున్నావు యువరాజ్? వాళ్ళకి సపోర్ట్ చేసి మా ప్లాన్ చెడగొడుతున్నావేంటి? క్యాషా కార్డా బ్రదర్? చిల్లరిచ్చే ఆప్షన్ ఉన్నా నేను ఇవ్వలేనే. నన్నెందుకు ఇరికిస్తున్నావు తల్లి నువ్వు? పోనీ చెక్ ఇవ్వచ్చా? చెప్పు తీసుకొని కొడతారు. నోరు మూసుకొండు, నేను ఏదోడు చేస్తా. అమ్మి, ముందు నిశ్చితార్థం అయితే గాని ఆ తర్వాత దుడ్డు సంగతి చూసుకుందాము. ఇదిగో సురేష్, అల్లుడు గారు వాళ్ళని నీ రూమ్ లోకి తీసుకొని పో. కాసేపు రెస్ట్ తీసుకుంటారు. సరే పోండి. అత్తయ్య గారు బాగా మేనేజ్ చేశారు కేదార్. ఎలా అయినా ఎంగేజ్మెంట్ జరిపించాలని ఫిక్స్ అయిపోయారు దాత్రి. చూద్దాం ఎలా చేస్తారో.